విశాఖపట్నంలో కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అసెంబ్లీ సమావేశాల్లో కాలుష్య నియంత్రణ చర్యలు త్వరగా తీసుకోవాలని ప్రస్తావించారు. ఎమ్మెల్యే గణబాబుని ఆదర్శంగా తీసుకుని విశాఖపట్నం నియోజకవర్గం 62వ వార్డు అధ్యక్షులు మధ్య మాట్లాడు కాలుష్య నియంత్రణకు తన వంతు భాగంగా వార్డులో గల దుర్గానగర్ ప్రభుత్వ పాఠశాలకు సుమారు 100కు పైగా పూల మొక్కలు ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఒక్కరు కూడా మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని మాలినాడు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలకు మొక్కలను ఇవ్వడంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పిల్లలు అందరూ మాలినాయుడిని అభినందించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శ్రీధర్, వార్డు ప్రచార కార్యదర్శి దుర్గారావు, సీనియర్ నాయకులు సంజేశ్వరరావు, నాయకులు అప్పన్న, సూర్యబాబు, లక్ష్మి, లత మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. 27వ తేదీ శనివారం నాడు మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా ఈరోజు దాతల నుండి ఈ గులాబీ పూలను మొక్కలను స్వీకరించడం జరిగింది. ఇక్కడ స్థానికులైనటువంటి పెద్దలైనటువంటి మాలిబాబు నాయుడు గారు మాకు వారి పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు 100 గులాబీ మొక్కలను దానంగా ఇచ్చున్నారు. వాళ్ళు ఇచ్చిన ఈ విరాళాన్ని మేము స్వీకరించి పాఠశాలలో రేపు జరగబోయే కార్యక్రమానికి తల్లులను రప్పించి మొక్కలు వేసే కార్యక్రమం చేయగలమని ఇందు మూలంగా తెలియజేసుకుంటాం.